హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మనం చికెన్ కర్రీ చూసుకుందాము. ముందుగా మనం చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి. దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, కర్డ్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, పుదీనా అండ్ కొరియాండర్ లీవ్స్, తగినంత సాల్ట్, పసుపు అండ్ కారం. ఫస్ట్ అయితే నేను పసుపు వేసుకుంటున్నాను. చికెన్లో మంచిగా కలుపుకుంటున్నాను పసుపు వేసుకొని తగినంత. దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే 2 kg చికెన్ తీసుకున్నాను గైస్. సో మంచిగా వేసుకుంటున్నాను. మంచిగా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత కర్డ్ వేసుకున్నాను. కర్డ్ వేసుకొని చికెన్ని మంచిగా కలుపుకుంటున్నాను. 2 kg చికెన్ కాబట్టి నేనైతే ఎక్కువ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. కర్డ్ ఒక ప్యాకెట్ వేసుకున్నాను గైస్, 10 రూపీస్ది. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. గైస్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ చెరిష్ వైబ్స్ గుజ్జేటి స్వప్న _18. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకొంచెం కర్డ్ ఉంటే వేసుకున్నాను నేను. దెన్ నేను కారంలో స్పూన్ లేదు యాక్చువల్లీ, దానికోసం వెతికాను బట్ నా పక్కన దొరికింది. సో నేను స్పూన్ తీసుకొని చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను చికెన్లో. నేను చిల్లీ పౌడర్ ఎక్కువనే వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే మా చిల్లీ పౌడర్లో అసలు కారమే లేదు గైస్. దో మేము పట్టించుకున్నదే అయినా కూడా అసలు కారం లేదు. బట్ కలర్ అయితే బాగానే ఉంది. ఇలా చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. దెన్ తగినంత సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ అయితే తక్కువగానే తీసుకున్నాను బికాస్ చిల్లీ పౌడర్లో ఆల్రెడీ మేము సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాము. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. దెన్ గరం మసాలా, ఇదైతే ధనియాలతో చేసుకున్నాము మేము. ధనియాలు ఇంకా లవంగాలు మిక్సీ పట్టుకున్నాము మంచిగా పౌడర్ లాగా. దెన్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత చిల్లీస్ కట్ చేసినవి వేసుకున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. దెన్ ఆనియన్స్ కట్ చేసినవి వేసుకున్నాను గైస్. నేనైతే హై ఫ్లేమ్లో ఉండగానే ఇదంతా వేసుకున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితేనే ఆనియన్స్ అనేటివి గోల్డెన్ కలర్లో మంచిగా వేగుతాయి. దెన్ తాలింపులోకి తగినంత పుదీనా అండ్ కొత్తిమీర ఆకు కూడా వేసుకున్నాను. కొద్దిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత బగారా ఆకు వేసుకున్నాను 2-3. అండ్ దెన్ దిస్ ఇస్ కసూరి మేతి. కసూరి మేతి ఎప్పుడైనా మీరు ఇలా రబ్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది, ఎన్హాన్స్ అవుతుంది. 3 ఇలాచీస్ వేసుకున్నాను. ఇది స్టార్ పువ్వు ఇంకా లవంగం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. దెన్ లెమన్స్ 2 లెమన్స్ అయితే తీసుకున్నాను నేను. 2 లెమన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. హారిజెంటల్గా కట్ చేసుకొని చికెన్లో స్క్వీజ్ చేసుకున్నాను. లెమన్స్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది గైస్. అండ్ లాస్ట్లీ చికెన్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే అంతే. బాయ్ గైస్.